కొత్తపల్లిలో ఒకప్పుడు మూవీ ఓటీటీకి వచ్చేసింది. కేర్ ఆఫ్ కంచరపాలెం ప్రొడ్యూసర్ ప్రవీణ దీనికి డైరెక్టర్ అండ్ రానా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ దీనికి. అసలు థియేట్రికల్ టైంలోనే వెళ్దామని వెళ్తే షో వేయలేదు, క్యాన్సిల్ అయ్యాయి. ఇంకా చేసేదేం లేక వెయిట్ చేశా. ఇప్పుడే చూసా. మరి కొత్తపల్లిలో ఒకప్పుడు ఎలా ఉంది అంటే పర్లేదు. యావరేజ్ వన్ అనిపించింది. కొంత బానే ఉంది, మరి కొంత బాలేదు. రూరల్ బ్యాక్‌డ్రాప్, క్యారెక్టర్స్ యూసేజ్, బిలీఫ్ పాయింట్ అండ్ విలేజ్ థింగ్స్ వీటిలతో తీసుకున్న సగం మూవీ ఇవే బానే ఉంది. బట్ మరికొంత సగం బోర్ కొట్టింది. క్లియర్‌గా చెప్తాను. మూవీ వచ్చేసి 1990s బ్యాక్‌డ్రాప్‌లో కొత్తపల్లి విలేజ్‌లో రన్ అయిద్ది. రామకృష్ణ ప్రేమించిన అమ్మాయి కోసం చేసే పనుల వల్ల కథ ఎక్కడికి వెళ్ళిందనేది మెయిన్ థింగ్. మూవీలో నాకేం వర్కౌట్ అయిందంటే రామకృష్ణ అండ్ అప్పన్న మెయిన్ అండ్ మిగతా చాలా క్యారెక్టర్స్ కూడా. అంటే అందరూ అవకాశవాదులే అనే రీతిలో తీసుకెళ్లిన వ్యూ ఒకటి. అండ్ సినిమా రన్ టైమ్ సంగతి మెయిన్‌గా మాట్లాడితే గడ్డివాము సీన్ దగ్గర నుంచి ఒక గంట బావుంది. దాని ముందు వరకు ఆ రికార్డింగ్ డాన్స్ కోసం తిరిగే సీన్స్ కానీ, అండ్ ఆ ప్రీ క్లైమాక్స్ దగ్గర నుంచి ఆ పాయింట్‌ని అదే లేయర్‌లో నాంచి, నాంచి తిప్పి తీశారు. ఈ రెండిటి వల్ల ఆ గంట లెట్ డౌన్ చేసింది. మధ్యలోనే సగం మాత్రం రిలీఫ్ ఇచ్చింది. ఆ పంచాయతీ పెట్టాక జరిగే సీన్స్, అప్పన్న రావటం ఇవి బావున్నాయి. సరే ఆ ప్రీ ఇంటర్వెల్ పోర్షన్ వల్ల ఇంటర్వెల్ కొంచెం ఇచ్చారు అనుకుంటే, సెకండ్ హాఫ్ ఆ జాన్రా షిఫ్ట్ స్టార్టింగ్ ఇలా వచ్చారేంటి అనిపించింది ముందు. బికాస్ అప్పన్నతో ఇంకా కొన్ని పోర్షన్స్ ఉంటే బావుండు అనే మూడ్‌లో ఉన్నా. బట్ అంతలోనే జాన్రా షిఫ్ట్ జరిగిపోయింది. అయినా గాని అది కూడా ప్రీ క్లైమాక్స్ వరకు బానే వెళ్ళింది. ఇక అక్కడి నుంచి డమాల్మన పడిపోయింది మళ్ళీ. స్టార్టింగ్ ఏమో విలేజ్ బ్యాక్‌డ్రాప్ 1990s అని చెప్పి మెయిన్ పాయింట్‌లోకి రాకుండా పాలిటిక్స్, క్యాస్ట్ వీటిలతో అన్నెసెసరీ లాగ్ చేశారు. చివర్లో ఏమో పాయింట్‌ని డీప్‌గా చెప్పాల్సింది పోయి సర్ఫేస్ లెవెల్‌లోనే తిప్పి, తిప్పి పీల్చి పిప్పి చేశారు. ఇంకొంచెం డీప్‌గా చెప్పాల్సిన సబ్జెక్ట్ యాక్చువల్లీ. నమ్మకానికి, ఆశకి, అవకాశానికి. ఇలా చాలానే ఉండే ఒక సిస్టమ్‌లో నమ్మకం అంటే ఏంటి అనేది సరిగ్గా చెప్పలేక ఏదో సర్దేసిన ఫీలింగ్. బికాస్ హోప్ అండ్ ఫెయిత్ అనేవి 2 వేరు వేరే. అది గాడ్ పాయింట్‌కి రిలేట్ చేయలేకపోయారు సరిగ్గా. క్లియర్‌గా చెప్పాలంటే ప్రీ ఇంటర్వెల్ నుండి ప్రీ క్లైమాక్స్ వరకు బావుంది. మిగతా గంట లెట్ డౌన్ చేసింది. పర్ఫార్మెన్సెస్ వైస్ మనోజ్ యాక్టింగ్ బావుంది. అక్కడక్కడ గెటప్ సీనుది బిల్డప్ బాబాయ్ లాంటి డైలాగ్ డెలివరీలా అనిపించింది. అది సెట్ అయిందనుకోండి. రవీంద్ర విజయ్ ఉన్నంత సేపు ఎక్సలెంట్‌గా యాక్ట్ చేశారు. ఇంకా ఉండుంటే బావుండనిపించింది. ఎక్స్‌పీరియన్స్‌డ్ యాక్టర్స్ లైక్ బెనర్జీ గారిని అండ్ బాబు మోహన్ గారిని చాలా బాగా యూజ్ చేసుకున్నారు. ఎస్పెషల్లీ బెనర్జీని. చాలా కాలం తర్వాత ఒక మూవీలో మంచి రోల్‌లో చూశాను. రిమైనింగ్ ఆల్ ఓకే. ఓకే. బీజీఎం అండ్ సాంగ్స్ ఏమంతగా నచ్చలేదు. సినిమాటోగ్రఫీ అయితే బా సెట్ అయింది. ఫైనల్లీ పర్లేదనిపించింది. ట్రై చేస్తే చేయొచ్చు. బ్యాడ్ లాంగ్వేజ్ కొంచెం అక్కడక్కడ ఉంది చూసుకోండి. బట్ నో అడల్ట్ సీన్స్. స్ట్రీమింగ్ ఆన్ ఆహా! సినిమా చూసాక మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.